ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రోజుకో షాక్ తగులుతుంది. రీసెంట్గా తిరుపతి తిరుమల శ్రీవారి లడ్డూలో గొడ్డు మాంసం కలిపారనే న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేయడం మొదలుపెట్టారు. ముఖ్య నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పేయగా టీడీపీలో చేరేందుకు వారు సిద్ధమయ్యారు. టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే వారు టీడీపీలో చేరిపోతారు. ఇప్పుడు తాజాగా మరో ఎంపీ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. వైసీపీ ఎంపీలపైన బీజేపీ నేతలు ప్రత్యేకంగా గురిపెట్టారు. తాజా మంత్రాంగంలో భాగంగా మరో ఎంపీ కాషాయం గూటికి చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వైసీపీ రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కృష్ణయ్యకు జగన్ తన పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారు. ఇప్పుడు తెలంగాణలో బీసీ ఓటింగ్ పైన బీజేపీ ఫోకస్ చేసింది. బీసీ సీఎం నినాదం గత ఎన్నికల్లో బీజేపీకి లాభించింది. 8 అసెంబ్లీ ఆ తర్వాత 8 లోక్సభ సీట్లను బీజేపీ గెలుచుకోవడానికి ప్రధాన కారణం బీసీ స్లోగన్ బీజేపీ అందుకోవడమే. ఫలితంగా పార్టీలో బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని డిసైడ్ అయ్యారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉండగా 2 రాజీనామా చేశారు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్యతో పాటు బీజేపీ ముఖ్య నేతలు టచ్లో ఉన్నట్లు సమాచారం. వైసీపీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని సూచించినట్లు చెబుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, అసెంబ్లీలో కూటమికి పూర్తి మెజారిటీ ఉండటంతో తిరిగి బీజేపీ నుంచి ఎంపీగా కృష్ణయ్యకు అవకాశం ఇస్తామని ఆ పార్టీ నేతలు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కృష్ణయ్య గతంలో ఆర్ఎస్ఎస్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఏబీవీపీ నుంచే బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కృష్ణయ్య రాజకీయ జీవితం ఆర్ఎస్ఎస్తోనే మొదలైంది. గడిచిన 2 ఏళ్లుగా ఆయన వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే కృష్ణయ్య పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. దీన్ని కృష్ణయ్య ఖండించారు. తాను వైసీపీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. తిరిగి ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం పైన కృష్ణయ్య ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.